హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైబ్రిడ్ పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ సండే. అండ్ ఈరోజు మార్నింగ్ నేను బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బోనం ఇంకా వడి బియ్యం అయితే సమర్పించాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5 దాటిపోయింది. మేము ఇబ్రహీంపట్నంకి వెళ్తున్నాం. ఎందుకంటే ఇబ్రహీంపట్నంలో బోనాలు నేను ఫస్ట్ టైం అనమాట ఇబ్రహీంపట్నంలో బోనాలు చూడడం. పెళ్ళైనప్పటి నుంచి నేను ఎప్పుడు చూడలేదు. సో ఎక్సైటెడ్. అండ్ బల్కంపేట ఎల్లమ్మ దగ్గర చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాము. అది షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. మీరు అది చూడాలి అనుకుంటే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయాలి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైబ్రిడ్ పిల్ల. పక్కన గంట సింబల్ని కొట్టండి. అది ఎందుకు అనుకుంటున్నారా? నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చి నా వీడియో ఫస్ట్ చూసిన వాళ్ళు అవుతారు. లైక్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ అ వీడియో. బోనాల పండుగ అంటే తెలంగాణలో అందరికీ చాలా ఇష్టమైన పండుగ. ఆడబిడ్డలేమో ఎలా రెడీ అవ్వాలి, బోనం ఎలా చేయాలి, ఆ రోజు ఏమి వంటకాలు చేయాలి అని చెప్పి ఆలోచిస్తే ఇంట్లో మగవాళ్ళ దగ్గరికి వస్తే రిలేటివ్స్ని ఎంతమందిని పిలవాలి, లాస్ట్ ఇయర్ మొక్కిన మొక్కుల్ని ఎలా తీర్చుకోవాలి, ఇంపార్టెంట్గా ముక్క సుక్క. తెలంగాణలో బోనాలంటేనే బోనం, ముక్క, సుక్క ఏమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇబ్రహీంపట్నంలో 2 times బోనాలు అనేవి తీస్తారు. ఫస్ట్ టైం అంటే ఇప్పుడు తీసేవేమో మాంకాలమ్మ బోనాలు, నెక్స్ట్ మంత్ వచ్చేసి ఊరపోషమ్మ బోనాలు. ఇబ్రహీంపట్నంలో బోనాల వైపు చూస్తుంటే ఇది కదా బోనాల పండగ అని నాకు అనిపించింది. కంటిన్యూస్గా వర్షం పడుతున్నా జనాలు ఎక్కడా తగ్గట్లేరు. బోనం, వడి బియ్యం అండ్ తొట్టెళ్ళ డప్పు సప్పుళ్ళతో డాన్స్ చేసుకుంటూ ఊరేగిస్తూ చక్కగా తీసుకొచ్చి దేవతకి సమర్పిస్తున్నారు. మేనేజ్మెంట్ వర్షంలో కూడా ఎంత మంచిగా మేనేజ్ చేస్తున్నారో. మైక్లో మంచిగా అనౌన్స్ చేస్తూ ఉన్నారు భక్తులకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా. మాంకాలమ్మకి జై. ఆ తల్లి నాతో పాటు మీ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ హ్యాపీగా హెల్తీగా చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తొట్టెల అని చెప్పాను కదా, ఇదే. ఎప్పుడైనా మనం బాధలో ఉన్నప్పుడు తల్లి ఇది జరిగితే నీకు ఒక కొబ్బరికాయ కొడతా అని ఎలా మొక్కుతామో, ఇన్ ద సేమ్ వే ఈ తొట్టెల మొక్కుళ్ళు కూడా పెద్ద కోరికలు కోరుకొని ఈ భక్తులు తల్లి ఈ కోరిక నెరవేరితే నేను ఇన్ని అంతస్తులు అంటే 2, 3, 5 అలా ఎన్ని అంతస్తులు అని మొక్కుకొని కోరిక తీరిన తర్వాత వాళ్ళు మొక్కిన అంతస్తు ఉన్న తొట్టెల్ని తీసుకొచ్చి దేవతకి సమర్పిస్తారు. కమింగ్ ఇన్ టు అ వీడియో. బోనం ఎక్కించిన తర్వాత దేవతని దర్శించుకోవడానికి క్యూలో నించున్నాను వడి బియ్యం పట్టుకొని. క్యూ అయితే చాలా పెద్దగానే ఉంది, బట్ ఎక్కడ ఆగట్లేరు, మూవ్ అవుతూనే ఉండే. మనస్ఫూర్తిగా దేవతని దర్శనం చేసుకున్న తర్వాత వడి బియ్యం అయితే పోసాము. క్లమ్జీగా అయితే పెట్టలేరు, అక్కడ అరేంజ్మెంట్ అయితే చాలా బాగుండే. దేవతను దర్శించుకున్న తర్వాత వడి బియ్యం అనేది పోయాలి అన్నట్టు ప్రాసెస్ పెట్టారు. ఆ వీడియోస్లోకి వస్తే వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేరు. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైబ్రిడ్ పిల్ల. ఇంట్రోలో చెప్పినట్టే నేను ఇబ్రహీంపట్నం బోనాలు ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకైతే ఇబ్రహీంపట్నం బోనాలు సూపర్ డూపర్గా నచ్చాయి. అండ్ ఆల్సో ఇది కదా బోనాల వైబ్ అని నాకు అనిపించింది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇంకొంచెం సేపు ఉంటే బాగుందని కూడా అనిపించింది. టెంపుల్కి డెకరేషన్ ఎంత చక్కగా చేశారో చూడండి. ఫ్లవర్స్తో ఆ అమ్మవారి రూపం నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను. టెంపుల్ గల్లీ దాటి బయటికి రాగానే మెయిన్ రోడ్ దగ్గర ఈ సెటప్ అయితే పెట్టారు. అమ్మవారిని పెట్టి బ్యాక్గ్రౌండ్లో ఫుల్ డెకరేషన్ పెట్టేసి లైటింగ్, ఫుల్ సౌండ్ సిస్టమ్ పెట్టేసి అయితే పెట్టారు. అందరూ మంచిగా ఫొటోస్ దిగుతున్నారు అక్కడ. నేను ఎప్పుడు ఇబ్రహీంపట్నం వెళ్ళినా కట్టమైసమ్మ తల్లి దగ్గర దిగేసి మనస్ఫూర్తిగా మొక్కుకొని బొట్టు పట్టుకొని అయితే వస్తాను. వెరీ షార్ట్ అండ్ స్వీట్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ బై బాయ్.